హాయ్ వీవర్స్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్. ఈరోజు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. ఐయామ్ సో హ్యాపీ. నేను ఏంటంటే ఇప్పుడు మొదటిసారి ఇప్పుడే కలిసాను నేను సార్‌తో. నేను చెప్పాను యాక్చువల్లీ అంటే మేము వీడియోస్ టెస్టిమోనియల్స్ తీసుకుంటున్నాము. మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే నేను మీతోని మాట్లాడతాను. అంటే మీ గురించి ఏమి రివీల్ ఉండదు. అంటే మీ ఫేస్ కూడా రాదు. సార్ టోటల్లీ అగ్రీ అయ్యారు. దీని వలన చాలా మందికి హెల్ప్ అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మంచిగా చెప్పగలుగుతారు. దాని ట్రీట్మెంట్ మన దగ్గర 100% శాశ్వతంగా ఉంది. ఈరోజు మనం సార్‌తో కనుక్కుందాము. సార్ ఐయామ్ వెరీ మచ్ గ్రేట్‌ఫుల్ టు యూ అండి. మీరు ఇలా అంత మంచిగా మీరు ఆలోచించారు. చాలా మందికి ఈ వీడియోతో చాలా హెల్ప్ అవుతుంది ఓకే. అన్నట్టు నేను ఆశిస్తున్నాను. కావాలండి. హెల్ప్ కావాలనే నేను గూడా ఓకే చేశాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సార్. మీ పేరేంటండి? నా పేరు గారు. ఓకే. ఏజ్ ఎంతండి? 45. 45 ఇయర్స్ అంటే 45. ఓకే. 45 సంవత్సరాలు. షుగర్, బీపీ ఏమైనా ఉందా అండి? ఉన్నాయి. ఉందండి. ఉన్నాయి. ఓకే. షుగర్‌కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్స్? వాడుతున్నాను. ఓకే. చూయించమంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇది? ఏది షుగరా? షుగర్. షుగర్ ఒక 8 ఇయర్స్. 8 ఇయర్స్. 8 ఓకే. ఇయర్స్. షుగర్‌కి ఏం మెడిసిన్ వాడుతున్నారండి? రెగ్యులర్‌లీ షుగర్‌కి మెడిసిన్స్ కంటిన్యూ ఇదే వాడుతున్నారు. వాడుతున్నాను సార్. కంటిన్యూ వాడుతున్నారు. ఓకే. షుగర్, బీపీ టూ టైప్స్ ఆఫ్. ఓకే. అది తినకముందు, ఇది తిన్నాక ఒకసారి వేసుకుంటాం. ఓకే. ఇది వచ్చేసి బీపీకి టెల్మాసిటీ అని. టెల్మాసిటీ అండి. ఓకే. ఓకే. ఇది బీపీ కొరకు. ఇది బ్లడ్ ప్రెషర్ కొరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు మీరు. ఇదేమో షుగర్ కొరకు వాడుతున్నారు. ఓకే సార్. ఇవి రెగ్యులర్‌లీ 8 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. వాడుతున్నాం. హుహు. ఇప్పుడు మనం పాయింట్ మీద వద్దాము. నా ప్రశ్నలు ఇవే ఉండేనండి. అంటే ఓకే. మీకు ఇది మీ తరపున ఇప్పుడు మీకు ఏం కంప్లెయింట్స్ ఉన్నాయో నాకు చెప్పండి. ఓకే సార్. నాకు అంగస్తంభన ప్రాబ్లం, ఓకే. ఎరెక్షన్ ప్రాబ్లం ఒకటి, ఓకే. శీఘ్రస్ఖలనం కూడా. ఓకే. 2 ప్రాబ్లమ్స్. అంగస్తంభన, శీఘ్రస్ఖలనం 2 శీఘ్రస్ఖలనం. ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి మీకు. ప్రాబ్లమ్స్. ఎప్పటి నుంచి వచ్చిందండి ఇది? ఇది చాలా కాలం 10-12 ఏళ్ళు అవుతుంది. స- షుగర్ 10 రాకముందు నుంచి కూడా నాకు ప్రాబ్లం ఉంది. ఓకే. ఒక 10 ఇయర్స్ ఓకే. ఓకే. ఒక 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లం ఉంది. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇది? ఇక అన్ని రకాలు తిరుగుతున్నా. అలాగా. ఇంగ్లీష్ అని, ఆయుర్వేదిక్ అని, హోమియోపతి అని చాలా తిరిగాను. హ్మ్. అది. యునాని మందులు ఎప్పుడు వాడలేదు? యూనాని ఎప్పుడు వాడలేదు సార్. ఎప్పుడు వాడలేదు. ఎప్పుడు వాడలేదు. ఆహా. అక్కడ విజయవాడ వెళ్ళాను డాక్టర్ కదా. ఆయన హ్మ్. దగ్గరికి వెళ్తే ఆయన టీఫిల్ అని ఒక టాబ్లెట్, ఓకే. అంటే టెడాఫిల్ ఇది. టెడలాఫిల్ ఒకటి, డ్యూరాలిస్ట్ అని, ఇవి కొద్ది రోజులు ఇవే కంటిన్యూ చేశాను. అచ్చా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు. వాడాను. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇది? ఇది ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. అంటే మధ్యలో ఆఫ్ చేసేసిన, ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి మళ్ళీ ఆయుర్వేదిక్ వాడిన. అట్లా ఇక ఇది ఏది వాడుతూ ఇప్పుడు అలాగే పనిచేస్తుందా? ఇంతకు ముందు వాడినప్పుడు మీరు? లేదు, ఇప్పుడు దీని ప్రభావం తగ్గింది. పాయింట్ అదేనండి. నేనేం చెప్తున్నానంటే ఇది వాడుతూ ఈ పని చేయడం బంద్ అయిపోతుంది ఈ మెడిసిన్స్‌ది. ఓకే. ఫస్ట్ ఎలా వాడతారు మీరు? అప్పుడు ఎలా రెస్పాన్స్ వచ్చిందో అదే ఇప్పుడు రాదు. ఆ, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది పని చేయడం ఆపేస్తది. ఓకే సార్. అందుకే నేనేమంటానంటే దీని జోలికి పోవద్దు. ఉన్నది పోతది. అదే ఇది పని చేయకపోతే మరి ఎక్కడ పోవాలి? అదే కదా. అది ప్రాబ్లమ్. ఓకే. ఏంటంటే ఈ మెడిసిన్స్ నార్మల్లీ ఈ టెడాఫిల్, సిల్డెనాఫిల్ సిట్రేట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు అంగం గట్టిగా అవ్వడానికి బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలి. రక్తం మంచిగా వెళ్ళాలి అన్నమాట అంగం లోపలికి. ఓకే. అయితే ఈ డయాబెటిస్ వలన నార్మల్ ఏమవుతుందంటే అబ్స్ట్రక్షన్ వస్తుందండి. అంటే అంటే డైరెక్ట్ లేకముందు కూడా వచ్చింది కదా లేక సార్? ముందు కూడా వస్తుంది. కరెక్ట్. డయాబెటిస్ వస్తుందంటే ఇంకా కొంచెం వస్తది అబ్స్ట్రక్షన్. అంటే రక్తనాళాలు ఏవైతాయో అవన్నీ చిక్కిపోతాయి, చిన్నగా అయిపోతాయి. ఓకే దాని వలన బ్లడ్ అందులో వెళ్ళదు. సార్. ఈ మెడిసిన్స్ తో పాటు ఇమ్మీడియట్ తీసుకోగానే అవి రష్ అయ్యి ఓపెన్ చేస్తాయి. ఓకే. కానీ ఆ ఓపెన్ చేసినవి చాలా వెళ్ళిపోతాయి బయటికి. అది అక్కడే కాదు కదా, మెదడుకి కానివ్వండి, బ్రెయిన్‌కి కానివ్వండి, హార్ట్ కాని అంతా అయిపోతది. ఓకే. అంతా సైడ్ ఎఫెక్ట్స్ అయితాయి. విపరీతంగా బాడీ పెయిన్స్ బాడీ అవన్నీ ఉంటాయి. పెయిన్స్ వస్తున్నాయి. ఉంటాయి అవి. అయితే ఇప్పుడు మనం అందుకని అంటే ఏంటంటే నేను చాలా సార్లు అవాయిడ్ చేస్తూనే ఉన్నాయి వీలైనంత వరకు. రైట్. ఎప్పుడన్నా అవసరం అంటేనే వేసుకుంటున్నా, లేకపోతే అవాయిడ్ చేసేస్తాను. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నాకు మీ ప్రాబ్లమ్ అర్థమైపోయిందండి. ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు అప్పటి నుంచి ఉంది 10 సంవత్సరాలకి ఇప్పుడైతే మీకు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో చాలా తగ్గిపోతాయి. అబోవ్ 40. అవి 28 వరకు పీక్ మీద ఉంటాయి. 18-28. ఓకే. దాని తర్వాత అన్ని అంటే టెస్ట్లు కూడా చాలా చేయించాను నేను. అవునండి. హ్మ్. ఎంట్రాలజీని కలిసి వాళ్ళని వీళ్ళని చాలా మందిని కలిసిన. అవునవును. ఒక ఆయన అయితే సర్జరీ చేయాలని చెప్పిండు ఏకంగా. ఫినాయిల్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలి అని చెప్పాను. డబ్బులు బాగా అవుతాయనంటే ఇక మా ఇంట్లో ఒప్పుకోలే, వద్దన్నారు. వద్దండి అసలు అది వద్దు, లేకపోయినా సరే కానీ ఇంప్లాంట్ అయితే చేయడం మిస్సెస్ ఒప్పుకోలే సార్. పర్లేదండి. ఇదేంటంటే ఇప్పుడు అలోపతిక్‌లో వాళ్ళ విధానం వాళ్ళకుంటుంది. వాళ్ళు చేస్తారు. వాళ్ళకి రెస్పాన్స్ ఎంతొస్తుంది, ఏమొస్తుందో అదంతా
డిబేటబుల్ వేరే విషయం. మా సిస్టమ్‌లో ఇది నేచురల్ వేలో ట్రీట్మెంట్ చేస్తాము. నేను గర్వంగా చెప్పగలుగుతాను. మా దగ్గర 10 మందొస్తే 900కు 9 మందికి సక్సెస్ అయింది. సక్సెస్ అయితది. అదే వాళ్ళకి. అది. దానికోసమే ఇప్పుడు అదే అండి. అయితే మీరు ఎలా వచ్చారండి ఇక్కడ? ఎవరైనా సజెస్ట్ యూట్యూబ్‌లో చేసారా? చూసాను. వీడియో చూసారా? చూసాను. వీడియోస్ అర్థమైందా? ఇంటర్వ్యూ చూసాను ఒకటి. సరే హ్మ్. వెళ్దామని ఇంకా రైట్. దాదాపు 15 రోజుల నుంచి అనుకుంటున్నా. నాకు కొన్ని కొంచెం కుదరట్లేదు. ఇబ్బందుండే. రావడం కుదరట్లేదు. పర్లేదండి. ఐల్ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. నేను ఓకే. మీకు మెడిసిన్స్ ఇస్తాను. 3-4 మంత్స్ లోపల మీకు రెస్పాన్స్ వచ్చేటట్టు నేను చేస్తాను. ఓకే సార్. ఇమ్మీడియేట్ అంటే నేను మెడిసిన్స్ మనం ఇస్తాము. దాంతో పాటు ఎవ్రీ ఫిఫ్త్ డే నేను వీడియోస్‌లో కూడా చెప్తూ ఉంటాను. ఓకే. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. మేము ఇస్తాము. మీరు అంటే ఎలా ఉంటుందో మీకు అసెస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అసెస్. ఓకే. అలాగా మెల్లిమెల్లిగా మనకు రెస్పాన్స్ వస్తది. ఇమ్మీడియేట్‌లీ అంటే ఇంగ్లీష్ మందులాగా ఏసుకోగానే మనకు రెస్పాన్స్ రావడం అది అలాగా మనం ఆలోచించవద్దు. కానీ ఏందంటే యూజువల్లీ మనము కొంచెం ఒకళ్ళకొకళ్ళు టైం ఇచ్చుకోవాలి. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవాలన్నమాట అలాగా. సరే. కొంచెం లేట్ రెస్పాన్స్ వస్తుంది గానీ వస్తది. ఓకే. కొంతమందికి 20 రోజులు వస్తది. అదైతే కొంతమందికి 40 రోజులు మీకు వస్తది. పర్లేదండి. నేను మీ గురించి అంతా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీకు 45 ఇయర్స్ మీకు సిన్స్ 8 ఇయర్స్ మీకు అంటే డయాబెటిస్ ఉండే. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అయితే 10 ఏళ్ల నుంచి 10 ఉంది. ఏళ్ల నుంచి 2 ఇయర్స్ బ్యాక్ మీకు షుగర్ రాకముందు కూడా ఈ ముందు ప్రాబ్లమ్ కూడా ఉండే. ఉంది. షుగర్ వచ్చిన తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. ఏదో దీనికి ఉపశమనానికి మందులు వాడుతూ దాన్ని వాడుతూ మెయింటైన్ వాడుతూ చేస్తున్నాం. ఇక్కడొచ్చారు. ఇప్పటివరకైతే. ఓకే అండి. ఓకే అండి. నేను మీకు మెడిసిన్స్ ఇస్తాను. మళ్ళీ మనం మీకు మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనము. తప్పకుండా. వ్యూవర్స్ తప్పకుండా. ఏదైనా గానివ్వండి, మనం ఒక 3 మంత్స్ తర్వాత 3 నెలలు నాకు టైం ఇవ్వండి. మీరు మంచిగా మెడిసిన్స్ ఓకే సార్. వాడండి. మీ తప్పకుండా. షుగర్ అసలు మన మెడిసిన్స్‌లో షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి. మీ షుగర్‌కు అస్సలు ఏమి ఉండదు. డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ ఉండదు. మీ షుగర్ మీరు ఆ వ్యాధి ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నానో అలా తీసుకోండి. ఓకే. మనము ఈ లైంగిక సమస్యకు, మీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కు, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనానికి వాటికి అన్నీ మేము మెడిసిన్స్ నీకు ఇస్తాను. మీరు వాడండి. 3 మంత్స్ తర్వాత మళ్ళీ మన వ్యూవర్స్‌కి మీరొచ్చి చెప్పండి ఏదున్నదని. తప్పకుండా. తప్పకుండా సార్. సరేనండి. మంచి- థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు కూడా ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ముందుకొచ్చి నాతో కాంటాక్ట్ అవ్వండి. మీరు మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఏంటి అదంతా మీరు గమనించండి. మీరు స్క్రీన్ పైన నంబర్ ఉంది. కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. వచ్చిన తర్వాత మీకు ది బెస్ట్ మెడిసిన్స్ యునాని మెడిసిన్స్ ఇస్తాం.